శ్రీమాత్రే నమః. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్తీక గురువారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన సకల పాపహరణంతో పాటు గురు అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. దత్తాత్రేయుల వారి భక్తుడైనటువంటి సిద్ధ సరస్వతి నామధారకుడు అనేటటువంటి శిక్షునితో ఇలా వివరిస్తున్నాడు. నామధారక, శ్రీపాదుల రూపంలో అవతరించినటువంటి దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు. అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు కూడా 3 కాలాలలోనూ కృష్ణానదికి వెళ్లి స్నానం, అర్ఘ్యం మొదలైనటువంటి విధులన్నీ కూడా నిర్వహించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యం కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయేటటువంటి పుణ్యం ఏముంటుంది చెప్పు. ఆ గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. ఒకరోజు అతను కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాద స్వామి స్నానానికని అక్కడికి వచ్చారు. ప్రశాంతతమైనటువంటి దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి స్వామిని చూడగానే ఆ రజకుడికి హృదయంలో ఎంతో అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తూ ఉంటేనే అతని మనసుకు ఎంతో శాంతి, చెప్పలేనంత ఆనందం కలుగుతూ ఉన్నాయి. నాటి నుండి అతను స్వామివారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను నమస్కరిస్తూ ఉన్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో ఇలా అంటాడు. నాయనా, నీవు ప్రతినిత్యము కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో నన్ను నమస్కరిస్తూ ఉన్నావు. మీ యొక్క సేవ వలన మాకు సంతోషంగా ఉంది అని అంటారు. నాటి నుండి అతనికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించడం ప్రారంభించాడు. ప్రతిరోజు కూడా అతను స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా కూడా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ చక్కగా ఉంచేవాడు. ఆ తరువాత తన యొక్క కుల యొక్క వృత్తిని చేసుకుంటూ చక్కగా ఆనందంగా ఉండేవాడు. ఒకనాడు వసంత ఋతువులో వైశాఖ మాసంలో స్వామి నవ్వుతూ అతనితో ఇలా అంటాడు. ఒరే, నీవు రాజువై జన్మించి రాజ్యం ఏలుతావురా అని అంటాడు. అతనికి మాత్రం ఆ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం మాత్రం బోధపడదు. ఆ తరువాత ఒకరోజు అతను బట్టలు ఉతుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందరమైనటువంటి యువతి ఎంతో ఎక్కువ జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చినటువంటి ఒక యువరాజును, అతని వెంట వైభవంగా తరలి వచ్చినటువంటి పరివారాన్ని చూస్తాడు ఆ రజకుడు. ఆ దృశ్యాన్ని చూసి అతను సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునేటటువంటి నామస్మరణ మరిచిపోయి ఒక్క క్షణం తన్మయుడై అలా కొంతసేపు ఆ దృశ్యాన్ని తనివి తీరా చూస్తూ ఉండిపోతాడు. ఆ తరువాత అతను మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థం. ఆహా, ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో, ఇతనికి ఎంతటి వైభవం రావడానికి అతను ఎంతగా భక్తితో గురువును సేవించి ఉంటాడో, మరి నాకు కూడా ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాటేమో అని అనుకుంటాడు. అంతలో మధ్యాహ్న సమయం అవుతుంది. శ్రీపాద స్వాముల వారు స్నానం చేయడానికి నదికి వస్తారు. అతను స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తూ ఉంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతూ ఉన్నాయి అని, మరలా అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే కాని నిజానికి మీ స్థితియే నిజమైనటువంటి సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తుంది స్వామి అని అంటాడు. అప్పుడు శ్రీపాద స్వామి, దానికేమున్నది నాయనా, నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకుంటూ జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. చూడు నాయనా, నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కదా, నిస్సంకోచంగా చెప్పు అని అంటారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకుంటాడు. స్వామి, నాయనా, నీ మనసులో బలంగా కలిగినటువంటి సంకల్పం నెరవేరవలసిందేనని చెప్పి, లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మరలా నీవు జన్మిస్తూ ఉండవలసిందే. నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలో కావాలా లేక మరు జన్మలో కావాలా? ఏమాత్రం కూడా సంకోచించకుండా చెప్పు అని అంటాడు. అప్పుడతను సిగ్గుతో తల వంచుకొని, ఇప్పుడు నేను ముసలివాడినైపోయాను. ఈ జన్మలో అంతటి సుఖం లభించినా కూడా నేను తృప్తిగా అనుభవించలేను స్వామి. కాబట్టి నాకవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆజన్మాంతం అనుభవించగలుగుతాను అని అంటాడు. అప్పుడు స్వామి, నాయనా, ఇలాంటి కోరికలు ఎంతగానో తమోగుణం వలన కలుగుతూ ఉంటాయి. అవి కలిగిన తర్వాత ఇంద్రియాలను, మనసును తృప్తిపరచుకోవాలి. లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతూ ఉంటుంది.
నీలో ఉన్నటువంటి రాజ్యకాంక్ష, సుఖాలాలస బలీయంగా ఉన్నాయి కాబట్టి నీవు మరుజన్మలో మృదుర అనేటటువంటి దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అని అంటారు. అది విన్నటువంటి ఆ రజకుడు, స్వామి, మీరిచ్చినటువంటి వరం నాకు ఇష్టమైనదే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మాత్రం మీకు దూరం చేయవద్దు. మీ యందు దృఢభక్తి ఉండేలా నన్ను అనుగ్రహించండి అని అంటాడు. అలాగే నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకుంటాడు. శ్రీపాద స్వామి అందుకు, ఇప్పుడు నీ వెట్టి వైభవం చూశావో అట్టిదే మరుజన్మలో పొందుతావు. అప్పుడు మేము అవతరించవలసినటువంటి అవసరం వస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనేటటువంటి సన్యాసి రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. ఇక భయం లేదు, నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైనటువంటి నవ్వుతో అతని వైపు చూస్తారు. అప్పుడు ఆ రజకుడు అక్కడికక్కడే కింద పడి మరణిస్తాడు. అలా శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురుపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతగానో ప్రసిద్ధికెక్కింది. అలా ఒకప్పుడు ఆయన, నేనింతకు ముందు అంబికకు జీవితాంతం కూడా శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు కదా, నేనే ఆమె గర్భవాసాన అవతరించి తరువాత నేను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి అని తలచారు. అటు తర్వాత ఒక ఆశ్వీయుజ మాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తా నక్షత్రం నాడు శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితుడై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఆయన అక్కడే ఉండేవారు. ఆ విధంగా ఆయన అక్కడే ఉన్నారు అని తెలిపేటటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురాన్ని దర్శించిన వారికి ఆ స్వామి ప్రత్యక్షుడై వెంటనే వారు కోరినటువంటి వరాలను అనుగ్రహించేటటువంటి సుమనోహరమైనటువంటి మూర్తి శ్రీపాదుల వారు. ఆ తరువాత సిద్ధయోగి చెప్పినదంతా కూడా శ్రద్ధ వింటూ ఉంటున్నటువంటి నామధారకుడు, స్వామి, శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారు అని చెప్పారు కదా, అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురుపురంలో ఉన్నారని, ఇప్పటికీ కూడా అక్కడ తమను ప్రార్థించినటువంటి భక్తులను రక్షిస్తున్నారని కూడా మీరు చెప్పారు. మరి అదెలా సాధ్యం అని అడిగాడు. నాయనా, శ్రీపాద స్వామి వారు సాక్షాత్తు భగవంతుడు కదా, భగవంతుని యొక్క మహిమకు అంతే లేదు. ఆయన ఏమైనా కానీ చేయగలిగినటువంటి సమర్థుడు. మొదట ఒక్కడుగా ఉన్నటువంటి ఆయన ఆ తరువాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపమే కదా. ఆయన మహిమకు సంభవం అసంభవం అనేది ఉంటుందా? ఆయన అంతర్ధానం అయిన తర్వాత కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించినటువంటి భక్తులను రక్షిస్తూ ఉన్నారని తెలిపేటటువంటి ఒక దివ్య లీలల గురించి చెబుతాను విను. కాశ్యపసా గోత్రీకుడైనటువంటి వల్లభేషుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతను వాణిజ్యం చేసుకుని జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురువపురంలో అంతర్హితుడైనటువంటి శ్రీపాద స్వామి తమను సేవించినటువంటి భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలోనే ఆ క్షేత్రంలో ఉన్నారని విని అతను స్వామికి భక్తుడయ్యాడు. అలా అతను ప్రతి సంవత్సరము కూడా నియమంగా ఒక్కసారైనా సరే కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు అతను స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం కనుక వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తాను అని మొక్కుకున్నాడు. అప్పటి నుండి కూడా అతను స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామివారి దయ వలన అతను ఆశించిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది. అందువలన అతని భక్తి విశ్వాసాలు మరింతగా దృఢమయ్యాయి. అప్పుడు అతను తనకు వచ్చినటువంటి లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బును మూటగట్టుకొని కురుపురానికి బయలుదేరి వెళ్ళాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉన్నదని పసిగట్టి యాత్రికుల వేషాలను ధరించి అతనికి తోడయ్యారు. తాము కూడా ప్రతి సంవత్సరం కురువపుర యాత్ర చేస్తూ ఉంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. అలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళందరూ కూడా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని అపహరించారు. ఆ తరువాత ఆ సంగతి ఎవరికీ కూడా తెలియకుండా చెయ్యాలి అని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేషుడు మరణించేటటువంటి ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని పెద్దగా కేక పెట్టాడు.
అందువలన భక్తరక్షకుడైనటువంటి శ్రీపాద వల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించినటువంటి యతిరూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వారిని పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభూ, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుణ్ణి వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెన్నడూ కూడా దొంగతనం చేసి ఎరగను. సర్వసాక్షి అయినటువంటి మీరు అంతర్దృష్టితో ఒక్కసారి గమనిస్తే నా గురించి మీకే తెలుస్తుంది స్వామి. కాబట్టి నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయన్ను శరణు వేడాడు. స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూది ప్రసాదించి దానిని వల్లవేషుని యొక్క శరీరంపై చల్లి తెగిపడి ఉన్నటువంటి తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అప్పుడు అతనలా అతికిస్తూ ఉండగా శ్రీపాద స్వామి వల్లవేషుని యొక్క శిరస్సుపై తమ యొక్క అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు. అప్పుడు వల్లవేషుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తిగా స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైపోయింది. అతని పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. అయితే వల్లభేషునికి మాత్రం అంతకు ముందు జరిగింది ఏమీ కూడా గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి దొంగలను చూసి ఆశ్చర్యపోయి, వీరందరూ కూడా ఎలా మరణించారు? మరి వీరు మరణించినా కూడా నీ ఒక్కడివే ఎలా బ్రతికి ఉన్నావు? ఇంత జరిగినా కూడా నీ ఒక్కడివే ఇంకా ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు. అప్పుడు అతను, అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి దైవలీల జరిగింది. మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కాని యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనాన్ని అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఆ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడు ఎవరో కాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని తెలుసుకున్నటువంటి ఆ వల్లభేషుడు భగవంతుడైనటువంటి ఆయన దర్శనం తనకు లభించినందుకు ఎంతగానో పరితపించాడు. వెంటనే అమితోత్సాహంతో ఆ ధనాన్ని తీసుకుని కురువపురానికి చేరుకున్నాడు. అక్కడకు వెళ్లి శ్రీపాదుని యొక్క పాదుకలను సకల ఉపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లుగా 1000 మందికి గాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ కూడా సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాద స్వామివారు పురవపురంలో అదృశ్యంగానే ఉంటూ ఇలాంటి లీలలను ఎన్నో చేశారు. నేటికీ కూడా సజ్జనులకు అక్కడ ఆయన దర్శనం ఇస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనేటటువంటి యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధారణ చేశారు. భక్తులు అక్కడ ఉన్నప్పటికీ కూడా శ్రీపాద స్మరణ చేస్తే చాలు, వారికి స్వామివారు అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు. అదంతా వింటున్నటువంటి నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అడిగాడు. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామివారు 2వ పర్యాయం ఎక్కడ అవతరించారు? ఏ లీలలు ప్రదర్శించారు? అప్రమేయుడైనటువంటి ఆ భగవంతుని యొక్క లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలి అనేటటువంటి కోరిక నాలో పెరుగుతూనే ఉన్నది, కానీ తరగడం లేదు. ఆ 2వ అవతార విశేషాలు కూడా వివరించండి అని కోరగా సిద్ధునికి భగవంతుని యొక్క లీలలు తనివి తీరా వివరించి చెప్పేటటువంటి అవకాశం లభించింది అని ఎంతో పొంగిపోయాడు. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు, నామధారక, దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క చేతలు యోగీంద్రులకు కూడా ఊహించసాధ్యం కానివి. కాబట్టి నేనెంత వర్ణించినా కూడా అగాధమైనటువంటి ఆ గాథలో లవలేశమే అవుతుంది, కానీ ఆయన లీలలన్నీ కూడా చెప్పినట్లు కాదు సుమా. ఇక విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. శ్రీపాద స్వామి ఆదేశించినట్లుగా అంబిక జీవిత శేషమంతా కూడా శివపూజలోనే గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా అనేటటువంటి గ్రామంలో వాజసనేయ శాఖకు చెందినటువంటి ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. అలా ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనేటటువంటి బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేశారు. అతను మంచి శివభక్తుడు. ఆ తరువాత ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునేటటువంటి అలవాటు ఉండేది కాబట్టి వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినమూ కూడా సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడనాడకుండా సర్వోపచారాలు చేస్తూ ఉండేది. అలా 16 సంవత్సరాలు గడిచిన తరువాత అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ కూడా సకాలంలోనే పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు.
నెలలు నిండిన తరువాత మహామహిమాన్వితమైనటువంటి ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు. నామధారక, ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సుమా. అలాగే సృష్టంగా ప్రణవాన్ని ఉచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్య శాస్త్ర విద్వాంసులు అతని యొక్క జాతకాన్ని చూసి, మాధవశర్మ, నీ భాగ్యం పండిందయ్యా. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతను మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడు అవుతాడు. ఇతని యొక్క చరణాలు ధ్యానించిన యొక్క భక్తులకు కామధేను అవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు పావనమవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీసిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు. ఆ తరువాత ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణం ఉచ్చరించినటువంటి సంగతి వాడవాడలా పాకిపోయి అతనిని చూడటానికి జనమందరూ కూడా ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దిష్టి తీస్తూ ఉండేది. ఆ తరువాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అనేటటువంటి పేరును పెట్టారు. కానీ ఇంట్లో అందరూ మాత్రం అతనిని నరహరి అని పిలుచుకుంటూ ఉండేవారు. నరులంటే అజ్ఞానబద్ధులైనటువంటి మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగినటువంటి దైన్య తాప పాపాలను పోగొట్టేవాడు అని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తూ ఉన్నట్లుగా ఉంది. బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలీ చాలనన్ని పాలు దొరికేవి కాదు. అయితే పిల్లవాని కోసం ఒక దాదిని గాని పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుబికి 32 ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఆ విషయం మరలా అందరికీ తెలిస్తే బిడ్డకు దిష్టి తగులుతుందని అంబ ఆ లీల గురించి రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఉయ్యాలలో పడుకోబెడితే ఏడుస్తూ ఉండేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకుంటూ ఉండేవాడు. అలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ కూడా తల్లి మాత్రం వాటిని ప్రకటించలేదు. ఎందుకంటే పిల్లవాడికి దిష్టి తగులుతుందని. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యత్వం అందరికీ తెలియలేదు. అలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తరలలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని మరికొందరు, రావి ఆకుల విస్తరలలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తూ ఉంటే క్రమంగా వస్తాయిలే అని కొందరంటే, అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడుతారు అని మరికొందరు చెప్పేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరు ఏమడిగినా కూడా ఓం అన్నదే అతని యొక్క సమాధానం. ఆ సంగతిని విని కొందరు పెద్దలు, ఇతను మన మాటలు వినగలుగుతున్నాడు కాబట్టి ఇతను చెవిటివాడు కాదని సృష్టమవుతుందని అనేవారు. అతను మూగవాడే అయితే అంత సృష్టంగా ఓం అనడం సాధ్యం కాదు కదా, అతను మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. అలా ఆమె ఎవరు ఏది చేయమని చెప్పినా కూడా పాపం అవన్నీ కూడా ఓపికగా చేస్తూ ఉండేది. తమ కులదైవమైనటువంటి దత్తస్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉండేది. అలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. తరువాత అతను మాత్రం మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతాడని ఆ తల్లిదండ్రులు ఎంతగానో కలత చెందారు. అలా ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టుకుంది. అది చూసినటువంటి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్నటువంటి ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు. అది తక్షణమే బంగారంగా మారిపోయింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారిపోయాయి. ఇక తమ పిల్లవాడు సామాన్యుడు కాడని, ఆజన్మ సిద్ధుడని వారు కూడా గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతను మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు. అతను వేదాధ్యయనం చేసి స్వధర్మాలను ఎలా పాలించగలడు అనేటటువంటి మాధవ శర్మకు ఉన్నటువంటి దిగులు అంతా ఇంతా కాదు. అలా తల్లి ఒకరోజు అతనిని అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించేటటువంటి భాగ్యం మాకు లేదా అని అంటుంది. అది విన్నటువంటి నరహరి నవ్వి, తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని, మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతానని సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతనికి ఉపనయనానికి ఒక మంచి శుభముహూర్తం నిర్ణయించి ఊరి వారిని అందరినీ కూడా పోగు చేశాడు.
ఆ తరువాత ఎంతగానో సంభ్రమాశ్చర్యాలలో వారు మునిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే పిల్లవాడు మాట్లాడుతాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామస్తులందరూ కూడా అతని ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ, లేకపోతే మనకేమీ, మనకు మాత్రం మృష్టాన్నమైనటువంటి భోజనం, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కదా, కాబట్టి ఈ యొక్క ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అని అంటారు. అందరూ కూడా ఉపనయనానికి మాధవ శర్మ ఇంటకు సమావేశమవుతారు. ఆ తరువాత నరహరి ముండనము, మాతృభోజనము అయిన తరువాత జింక చర్మము, పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. ఆ తరువాత అతను తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాం దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తానిచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడు. తల్లి, మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అని అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రాన్ని చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అని అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రాన్ని పఠించాడు. అలా తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అని అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రగానం చేశాడు. ఆ తరువాత అది వినగానే తల్లిదండ్రుల యొక్క ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం, ప్రణవోచ్చారణ, ఆ తరువాత వేద పఠనంతో కానీ చేయకూడదని నరహరి అంతకాలం మాట్లాడలేదని అందరూ కూడా అనుకుంటారు. 3 భిక్షలు అయిన తరువాత ఆయన 4వ వేదం కూడా చదివాడు. ఆయన భగవతావతారం అని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైనటువంటి ఆ ప్రభువుకు ఇది ఒక లెక్క కానిది అని చెప్పి అందరూ కూడా అర్థం చేసుకుంటారు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనుని వలె భాసిస్తూ ఉన్నటువంటి ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయనా, ఇక నుండి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అని అంటుంది. వెంటనే అతను తల్లికి నమస్కరించి, అమ్మా, మీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి తమరు అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ, నాయనా, ఒక్కగానొక్క మగబిడ్డవు, మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలను ఆచరించిన తర్వాత పుట్టావు. ఆ తరువాత 7 సంవత్సరాలు నీవసలు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని యొక్క కృప వలన నేను చేస్తున్నటువంటి పూజలు, వ్రతాలు ఫలించి ఈ రోజే మొట్టమొదటిసారిగా నీ మాటలను నేను వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తూ ఉండగా నీవిలా అంటావేమిటి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపెడితే మా గతేమిటి నాయనా? నీవు గృహస్థువై బిడ్డలు కలిగిన తర్వాత సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలుతుంది. అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి, అమ్మా, నా మాటను విను. వివేకంతో ఆలోచించి ఈ యొక్క వ్యర్థమైనటువంటి దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీకు సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సు పైన చేతిని ఉంచి ఆశీర్వదిస్తాడు. ఇక వెంటనే ఆమెకు తన యొక్క పూర్వజన్మ శృతి అంతా కూడా కలుగుతుంది. అప్పుడు శ్రీపాద వల్లభుడుగా దర్శనమిస్తాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అంటుంది, స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతి అయినటువంటి నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించినటువంటి శ్రీపాదుడవు నీవే. బ్రహ్మాండాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి. అలాంటి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్త వంశము, పితృవంశము కూడా పావనమయ్యాయి. అతడు ఆమెను లేవదీసి, అమ్మా, ఈ యొక్క పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యాన్ని చెబుతాను, గుప్తంగా ఉంచు. నేను సంసారం అంటున్నటువంటి సన్యాసిని. నేను చేయవలసినటువంటి తీర్థాటనం మొదలైనటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే అవి నేను ప్రకటించడానికి వీలు కానివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు. కాబట్టి నేను ఇంట్లో ఉండడానికి వీలు పడదు. కాబట్టి తమరు అనుమతి ప్రసాదించండి అని అడుగుతాడు. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అంటుంది, నాయనా, నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా, మరి
మరి నీవు కూడా 12 సంవత్సరములు బ్రహ్మచర్యం అవలంబించిన తర్వాత గృహస్థుడవై బిడ్డలు కలిగిన తర్వాత సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయం అవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి కదా అని బ్రతిమాలుతుంది. అప్పుడు వటువైనటువంటి నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధిస్తాడు. అమ్మా, భౌతికమైనటువంటి శరీరాలు వైభవము అన్నీ కూడా అశాశ్వతాలే. మరణం లేనివాడంటూ ఎవ్వరూ లేరు. మృత్యుదేవత ఎప్పుడూ కూడా జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో కూడా తెలియదు. అప్పిచ్చిన వాడు తానిచ్చినటువంటి గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకున్నట్లుగా మృత్యుదేవత కూడా మానవుల యొక్క జీవిత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది. రాత్రి పగలు అన్నవి మానవుని యొక్క ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతూ ఉంటాయి. ఈ శరీరము, భార్య, బిడ్డలు, గృహము, ధనము, జీవితం ఇవేవీ కూడా అశాశ్వతమని మరిచిపోయి అవే ప్రధానం అనుకొని జీవించేవారు పశువుల కంటే కూడా హీనమైనవారు. కాబట్టి ధర్మాచరణం ఒక్కటే మానవుల యొక్క కర్తవ్యం. అలా కాకుండా మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లుగా విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్నటువంటి చెరువులోని చేపల వంటివారు. ఆ కొంచెము నీరు ఇంకిపోయిన తర్వాత వారి గతేమిటి చెప్పు. ఈ కలియుగంలో మానవునికి 100 ఏళ్లు ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ, సగం బాల్యము, పరాధీనత వలన కొంతకాలము గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రార్థించేటటువంటి సంపద క్షణకాలం ఉండి వాడిపోయేదే. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలులను, యువకులను, విఘ్నులను, దేవతలను, సర్వజీవులను మింగివేస్తుంది. దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే. దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము కలిగినటువంటి ఈ శరీరం నీటి బుడగ వంటిది. ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోని వాడే నిజమైనటువంటి ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడాను. అమ్మా, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణ జన్ముడైనటువంటి నాకు ఏది కర్తవ్యం నీవే చెప్పు. విషయ సుఖాలు వదల్లేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడం అనేది క్రమం తగ్గియున్నది. నాకట్టి విషయవాసనలు లేవు. కాబట్టి ధీమంతుడైనటువంటి నాకు ఇలాంటి విఘ్నాలు రాజాలవు అని చెబుతూ యశోదకు బాలకృష్ణుడు చూపించినట్లుగా తన యొక్క దివ్య రూపాన్ని దర్శింపచేశాడు. ఆయన ప్రసాదించినటువంటి యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది. స్వామి, నీవు పుట్టుక లేనివాడవు. బ్రహ్మాండాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా కూడా తెలియరానివి. మాయా మోహితురాలైనటువంటి నా యొక్క మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి? ఇట్టి జ్ఞానమైనా కూడా నీవు అనుగ్రహించినదే. నీవు సత్య సంకల్పుడవు. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. లోకహితం చేయడానికి అవతరించినటువంటి నిన్ను నా పుత్రుడవని తలచి కంటినీరు పెట్టుకున్నాను. కాబట్టి ఇక నుండి అది తగదు. అయితే నీ యొక్క దివ్యమైనటువంటి ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచే విధంగా అనుగ్రహించు. నాకింకా పుత్రుడు కలుగుతారు అని అన్నావు కదా. మాకు ఇంకొక బిడ్డ పుట్టేవారికైనా సరే నీవు మా దగ్గర ఉండు. అప్పటి వరకు సన్యసించడానికి మాత్రం నేను అనుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థిస్తుంది. అప్పుడు నరహరి, అమ్మా, నీకు 1 సంవత్సరంలోగా కవలలు పుడతారు. అంతవరకు ఉంటాను, కానీ ఆ తరువాత మాత్రం నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకుంటాడు. ఆ తరువాత ఆమెకు సకాలంలోనే 4 బిడ్డలు కలుగుతారు. అప్పుడు స్వామివారు సన్యసించడానికి బయలుదేరుతారు. ఆ తరువాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రుడైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమానికి చేరుకుంటాడు. ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానం. అందుకే ప్రయోగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ఆ క్షేత్రంలో మాధవుడనేటటువంటి బ్రాహ్మణుడికి స్వయంగా స్వామివారే తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చారు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.